మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరూ వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక క్రొత్త కోణంలో దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి కొన్ని లేఖన భాగాల్ని దేవుడు నాకు చూపించాడు. అవి ఏమిటి అనేది ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. నేను రాసుకున్నటువంటి ఈ టైటిల్ పేరేంటంటే, పిల్లలకు ఇవ్వవలసిన 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. ఏంటి? పిల్లలకు ఇవ్వవలసిన 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. ఇప్పుడు మీరు ఆలోచనలో పడ్డారు. నిజమే, పిల్లలందరూ చిన్నగానే ఉన్నారు. 8 చదివి 9 చదివి 10 చదివి ఇంటర్కి పోతే మా పిల్లలకి మేమేం దాచిపెట్టాలి? కొంతమంది పెద్దవాళ్ళకి పిల్లల విషయంలో ఆలోచన ఉంటుంది. వీడి వయసుకు వచ్చేసరికి 1,00,000 రూపాయలు వేస్తే పెట్టి కదిలేబాకు, ఆ వయసుకి అది డబల్ త్రిబుల్ అయిపోతుంది, పెద్దోడిని అట్లా పక్కన పెట్టవచ్చు అని ఫిక్స్డ్ చేస్తారు. ఎంత? 1,00,000 రూపాయలు. ఒక 15 లక్షలు, 1,00,000 రూపాయలు 15 సంవత్సరాలు వేసారనుకోండి, అది ఏమైపోద్ది అంటే త్రిబుల్ అయిపోతుంది. వాడు పెద్ద అయ్యే వయసుకి ఇక ఇబ్బంది లేదు అని మనం కూడా ఆలోచన చేస్తాం. చిన్నవాడికి ఆ రీతిగానే వేస్తూ ఉంటాం. ఎందుకనంటే రేపు నాడు పెద్ద అయితే మనం ఉంటామో పోతామో, ఆ డబ్బులైన వాడి పేరు మీద ఉంటాయేమో అని ఈ లోకపరంగా మనం ఆలోచన చేస్తూ నడిపించబడుతుంటాం. ఈ లోకపరంగా మనకిచ్చిన పిల్లల విషయంలో ఎంత ఆలోచన చేస్తామంటే అంతలా ఆలోచన చేస్తాం. మగపిల్లవాడు అనుకోండి, వాడిది ఏముందిలే పాస్టర్ అయ్యా, వాడే తీసుకొస్తాడు కట్నం అని ఒక నమ్మకం. అవునా కాదా? వాడి ఖర్చుకు వాడే సంపాదించుకుంటాడులే, వాడిదేముంది అన్నట్లుగా మనం టూకీగా వదిలేస్తాం. వాస్తవమే. మరి ఇంట్లో ఒక ఆడపిల్ల కానీ 2 ఆడపిల్లలు కానీ ఉన్నారనుకో, వాళ్ళ విషయంలో ఆలోచన చేస్తాం. ఆలోచన చేస్తున్నప్పుడు కొంతమంది ఎల్ఐసి వాళ్ళు తగులుతారు. అమ్మా, ఎల్ఐసి గడితే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఇంత రావాల్సిన, నువ్వు ఎంత గడితే ఎంత వస్తుంది, మీ యొక్క కుమార్తె వివాహానికి సరిపోతుంది అని మన దగ్గర చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో తినకో నెల సంవత్సరం కట్టుకుంటూ వెళ్తాం. ఎందుకనంటే ఆ బిడ్డ ఆ రోజుటికి తేలికగా వెళ్ళిపోవాలి. అగ్రిగోల్డ్లని, బ్యాంకి ఫిక్స్డ్ డిపాజిట్లని, రకరకాలుగా ఈ యొక్క లోక వ్యవస్థలో ఉన్నటువంటి పాలసీలన్నీ కనుక్కొని ఆ రీతిగా మనం కడుతూ ఉంటాం. ఎందుకనంటే ఆ పెద్ద అయ్యే సమయానికి ఆ డబ్బులు వస్తే కట్నం ఇచ్చిన పంపించవచ్చు, మిగతా మన చేతి పడతాయి అన్నట్లుగా ఈ లోకానుసారంగా తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చూస్తూ ఉంటారు. నేను చెప్తున్నటువంటి దేవుని వాక్య భాగం ఏంటంటే,
లోకానుసారమైనటువంటి విధానాన్ని నేను మీకు గుర్తు చేయట్లేదు, వివరించట్లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆస్తిని, ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిని మనం పిల్లలకి ఇవ్వాలి. నేను రాసుకున్న టైటిల్ మీకు చెప్పాను, పిల్లలకు ఇవ్వవలసిన 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. 5 ప్రాముఖ్యమైన ఆస్తులు. ఈ లోకానుసారంగా ప్రతి దాని విషయంలో కష్టపడి వారిని ఆర్థిక పరంగా సెటిల్ చేస్తాం. మంచిదే. ఆర్థిక పరంగా వారి విషయంలో కొంతమందిని అడిగితే, అక్క నీకు ఒక్క కూతురు కదా, నీ కూతురు విషయంలో ఏం ఆలోచన చేసావు, ఎంత వేసావు బ్యాంక్ అంటే వాళ్ళు అంటారు, అన్నా బాగానే కష్టపడ్డాను, ఒక 3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశా, ఆ రోజుటికి ఉపయోగపడుతుందిలే, నేను దిగులు పడాల్సిన పనే లేదు అని ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే వేసారు కాబట్టి, తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ చేశారు కాబట్టి ఎంతగానో సంతోషపడుతూ ఆ వార్త చెప్తారు. మరి దాచిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బాధతో చెప్తూ ఉంటారు. ఈ లోకానుసారంగా దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎంతగానో సెటిల్ చేయాలి, వారిని ఒక విధానములోనికి తీసుకొని వెళ్ళాలి, ఒక ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఉద్యోగం చేసే వ్యక్తికి ఇచ్చి మంచిగా ఘనంగా చేయాలని ఈ భూలోకములో దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఎంత ప్రయాసపడుతుంటామో, ఎంత కష్టపడుతుంటామో, ఎంత చెమటొరుస్తూ ఉంటామో ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. శరీరపరంగా బిడ్డల విషయంలో ఎంత ఆలోచన చేసి ముందుకు వెళుతుంటామో, రెండవ విధానం ఏమిటంటే మన బిడ్డలు కూడా ఆత్మీయ జీవితములో వీరు కూడా ఎదిగితే బాగుంటుంది, ఆత్మీయ జీవితంలో వీరు కూడా డెవలప్ అవుతే బాగుంటుంది, ఆత్మీయ జీవితంలో దేవునిలో కాస్త ముందుకెళితే బాగుంటుందని తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారిని దేవునిలోనికి నడిపేయటం ప్రారంభిస్తుంటారు. దేవునిలోనికి నడిపేయటం ప్రారంభిస్తుంటాం. పెద్దలు అంటూ ఉంటారు, మొక్కై వంగంది మానై వంగునా. మొక్కై వంగనది మానై వంగునా అంటే దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో మొక్కగా ఉన్నప్పుడే మనము వారికి ఒక ఆస్తిని పరిచయం చేయాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వారికి ఒక ఆస్తిని పరిచయం చేయాలి. ఏమిటి ఆ ఆస్తి? ఏమిటి ఆ ఆస్తి అని అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు పిల్లలకి ఇవ్వవలసినటువంటి ఆత్మీయ జీవితంలో పిల్లలకి ఇవ్వవలసినటువంటి ఆస్తి ఏమిటి అంటే విశ్వాసము. ఏంటిది చెప్పాలా? చెప్తేనే ముందుకు పోద్ది బండి, లేకపోతే ఆగిపోతుంది. ఏంటిది? విశ్వాసము. చిన్ననాటి నుంచే దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో విశ్వాసము అనే నాటును వేయాలి. విశ్వాసము అనే నాటును మనము వేయగలిగితే ఆ విశ్వాసము వయస్సు పెరిగే కొంది విశ్వాసం ఏమి చేయబడుతుందంటే అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. బైబిల్లో ఒక మాటను మీకు పరిచయం చేస్తాను. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. రెండవ తిమోతి పుస్తకం
1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ విశ్వాసము ఎదుట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికైలోను వసించెను. చాలండి. ఇక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే భక్తుడైనటువంటి అపోస్తుడైన పౌలు తిమోతి సంఘములోనికి వచ్చి వారిలో కొంతమంది విశ్వాసులు ఆయన్ను ప్రేమించేవారు, ఆయన్ను దగ్గరికి తీసేవాళ్ళు, సేవకుడు వస్తున్నాడని విలువిచ్చి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, సేవకుడు వస్తున్నాడని ఖాళీ కడుపును చూసి అన్నం పెట్టేవారు, సేవకుడు వస్తున్నాడని వెళుతూ వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో మనకు తోచిన కానుక చేతులు పెట్టి వెళదామని, సేవకుడు వస్తున్నాడు ఆయనను మనం బాధ పెట్టి కన్నీళ్ళు కార్చేటట్లుగా చేయకుండా ఏ విధము చేతనైనా మన దగ్గరికి వచ్చి మనల్ని పరామర్శిస్తూ మనల్ని వాక్యం ద్వారా సరిచేస్తున్న సేవకుణ్ణి ఏ విధము చేతనైనా మనము ప్రేమించాలి అన్నటువంటి ఆలోచనతో ఒక కుటుంబము దేవుని సేవకులైనటువంటి పౌల్ని కానీ వాక్యం వినాలా, అల్లరి చేయకూడదు. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి సంఘములోనికి వచ్చి ఎంతోమంది విశ్వాసుల విషయంలో ప్రేమ చూపించేవాడంట, ప్రేమగా పలకరించేవాడంట. అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆ విశ్వాసము మొదట అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికైలోను వసించెను అనంటే, అక్కడ మనము గమనిస్తూ ఉంటే విశ్వాసము అనేది అవ్వ అయినటువంటి లోయి అనే ఆ యొక్క దేవుని బిడ్డ తన యొక్క కుమార్తెకు ఒక పునాదిగా వేస్తూ ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే అవ్వ అయిన లోయలోను అంటే ఆమె పేరు లోయి అని అర్థం. నీ తల్లి అయిన యూనికైలోను, లోయి అనబడుతున్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే తన కుమార్తె అయినటువంటి యూనికైలో దేవుని విశ్వాసాన్ని పరిచయం చేస్తుందంట. దేవుని విశ్వాసాన్ని, దేవుని మన ఎడల విశ్వాసం ఉంచిన విశ్వాసాన్ని, దేవుని ఎడల ఏ విధమైనటువంటి మమకారాన్ని చూపించినటువంటి మమకారాన్ని ఏం చేస్తుందంటే తన కుమార్తె అయినటువంటి యూనికైలోనికి నేర్పిస్తూ ఉంది. అమ్మా కుమార్తె యూనికే, ఇదిగో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకత్వాన్ని కలిగి ఉండు, దేవుని యందు విశ్వాసముతో నీవు నడిపించబడు అని ఆమె ఏం చేస్తుందంటే పరిచయం చేస్తుంది. కాస్త బేస్ పెట్టినైనా షార్ప్ ఎక్కువ అయిపోయింది. పరిచయం చేస్తుంది. ఆమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆమె ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి, ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితులని ఏం చేస్తుందంటే దైవ సేవకుడిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమె గ్రహించిందే కాకుండా తన యొక్క కుమార్తెకు పరిచయం చేస్తుంది. ఎందుకు పరిచయం చేస్తుందంటే కొన్ని సందర్భాలలో లేనప్పుడు, కొన్ని సందర్భాలలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతకాలని పరిచయం చేస్తుందంట. దేనిని పరిచయం చేస్తుందంటే విశ్వాసాన్ని, అంటే
అక్కడ రాయబడినటువంటి పరమార్థమును గమనిస్తూ ఉంటే ఏమండి, ఆ యొక్క తల్లి అయినటువంటి లోయి ఏమండి కుమార్తె అయినటువంటి యూనికే అనే ఆ యొక్క యవనస్తురాలికి ఆస్తి ఏమి చేతులు పెడుతుందంటే విశ్వాసాన్ని చేతులు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని చేతులు పెడుతుంది. అమ్మా ఇదిగో యూనికే, నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, ఎన్ని సంవత్సరాలు నీవు నిలిచి ఉంటావో, ఎన్ని సంవత్సరాలు నీవు జీవితాంతం బ్రతుకుతావో, ఇదిగో నేను ఎంత డబ్బు నీకు ఇచ్చినా కూడా ఆ డబ్బు కొండలాగా తరిగిపోతుంటుంది. డబ్బు తరిగిపోద్దే లేదా? ఈరోజు 1000 రూపాయలు వచ్చి అనుకోండి, సాయంత్రం దాకా ఉంటాయా? పాల బిల్లు అడవుతాడు, పాల బిల్లు, అమ్మా ఈరోజు 300 కట్టాలా? అవునా, తీసుకోండి బా. అమ్మా ఇదిగో కరెంటు బిల్లు కట్టాలా? ఎంత? 250 కట్టు. పిల్లోడు అతడు, అమ్మా నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి పోయి సూది వేపియే అని అంటాడు. ఏం చేయాలా? కట్టాలా? డబ్బులైనా కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే కొండలాగా తరిగిపోతుంటుంది, కొండలాగా తరిగిపోతూ ఉంటుంది. మన యొక్క విశ్వాసం అనేది కూడా పిల్లలకి పరిచయం చేయాలట. పరిచయాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం పరిచయం చేస్తామో ఏమండి, ఒకానొక రోజునైనా ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ బిడ్డను ఎత్తి పట్టుకొని ఏమండి క్షేమకరంగా ఉంచే సమయాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటండి తెలుసా మీకు ఎవరికైనా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? బైబిల్లో చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏమిటంటే ఏమండి, విశ్వాసం అంటే ఏమిటంటే ఏమండి, విశ్వాసం ఏమిటంటే ఆ యొక్క విశ్వాసం అనే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేనే ఉన్నాను, నా జోబులో రూపాయి డబ్బులు లేవు, రూపాయి డబ్బులు లేవు. నేనేం చేయాలా? ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపామనుకో, ఏమంటారు? ఏంటయ్యా అయినా ఇది పద్ధతేనా అని అంటారు. మనుషులను అడిగితే హేళనకరంగా మాట్లాడుతుంటారు. అదే నా జోబులో డబ్బులు లేక నేను ఎంతో బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ కృంగిపోతున్నప్పుడు ఏమండి, నాకు కర్త అయినటువంటి యేసయ్య ముఖం వైపు చూసి, ప్రభువా నీ సన్నిధిలో ఉన్న నేను, జోబులో నాకు డబ్బులు లేవు, ఖర్చులు కూడా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను నీ సేవకుణ్ణి, నీవు నాకు దేవుడవు, నా జోబు నింపేటట్లుగా నువ్వు కార్యం చేయని చెప్పేసి నేను ప్రార్థన చేశాను అనుకోండి. ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? చెప్పండి. ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు. ఎందుకనంటే తన సేవకులు మొరపెట్టగా ఆయన చెవి ఎక్కి ఉన్నాడు. తన సేవకులే కాదు, తన బిడ్డలైనటువంటి క్రైస్తవులు అనబడుతున్నటువంటి విశ్వాసులైన కానీ ఎవరైనా కానీ ఆర్థికమైనటువంటి స్తోమతలో కృంగి నలిగిపోతూ ఈరోజున నాకు చేతిలో డబ్బు రూపాయి లేదని బాధపడుతూ ఏమని మనుషులను అడిగితే నవ్వుల పాలు చేస్తారని, మనుషులను అడిగితే హేళనకరంగా మాట్లాడతారని మనుషుల వైపు చూడక యేసయ్య వైపు చూసి మోకరించి ప్రార్థన చేసి ఏమండి కన్నీళ్లు కార్చుకుంటున్నటువంటి సందర్భాలలో దేవుని దగ్గరికి వచ్చి నేను మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలిసిన పైన నుంచి డైరెక్ట్గా ఇసిరేయడు. 500 రూపాయల నోటు కాగితం ఇసిరేస్తాడా? ఇసిరేస్తాడండి. అట్ట ఇసిరేస్తే జనాలు దెబ్బకేరుకోరు. అటు ఇసిరేస్తే దెబ్బకేరుకుంటారు జనాలు.
కమరబడి మీద పడి అవసరమైతే కొట్టుకుంటారు, గందరగోళం అయిపోతారు. దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మో నా సావుకుడు రూపాయిలాగా బాధపడుతున్నాడు అని చెప్పేసి మీలల్లోనే ఒకళ్ళని ప్రేరేపించి ప్రార్థన అయిపోయే లోపు చేతులు పెట్టి పంపించేటట్లుగా చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకొక విశ్వాసం ఒక రోజు నేను చెప్పే ఉంటాను. నా ఉపమానం దోర్నాల కూటానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తాను, మీకు గుర్తుండదు. ఈరోజు చెప్పిన వాక్యం రేపు అడిగితే మాకు గుర్తుండదన్న అంటారు. నాకు తెలుసు మీ సంగతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూటానికి వెళ్ళాలి దోర్నాల. ఆయన ముక్కల గ్రామంలో బర్త్డే కూటం. ఫోన్ చేశారు, అన్నా నువ్వేం చేస్తావు నాకు తెలియదో. 4 గంటలకు చేశారు. 4 గంటలకి సాయంత్రం 6:30 కల్లా మా ఇంటికాడ ఉండాలి. ప్రార్థన, పుట్టినరోజు. ఆడావుడిగా వేరే ఊర్లో ఉండోని ఆడావుడిగా వచ్చి గబగబా రెడీ అయ్యి లాల్ చేసుకొని బైబిల్ చేత పట్టుకొని ఆడావుడిగా బస్సు ఎక్కితే పర్సు మర్చిపోయినా. పర్సు లేదు, జోలో చేతులు పెట్టుకుంటే ఎనికి పోదామా, లేట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. బస్సు దిగుదామా, లేట్ అయిపోతుంది. ఏం చేయాలో ప్రభా అని చెప్పేసి అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, కూర్చో, ఎందుకు కంగారు పడితే కూర్చో, ప్రశాంతంగా కూర్చో అన్నాడు. సరేలే నాకెందుకులే అని చెప్పేసి కూర్చో. ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టార్ట్ అయింది బస్సు. డ్రైవర్ వస్తున్నాడు, టికెట్ అని. నాకేం గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి యేసయ్యా అని. దేవుడు అంటున్నాడు, కూర్చో, ధైర్యంగా ఉండు. నీకేమయ్యా ధైర్యంగా ఉండమంటూ, నన్ను కదా పట్టుకునేది ఆయన. డబ్బు లేనోడు వచ్చినవే పెద్ద అని ధైర్యం నవ్వుతే నాకు సిగ్గుపోతే అనుకుంటే నేను భయపడతా. అట్లాగే కూర్చున్నా. దోర్నాల బస్ స్టాండ్ వచ్చింది. దోర్నాల బస్ స్టాండ్ రాగానే ఒక ఆయన ఎక్కి లోపలికి అట్లా అడుగు పెట్టగానే నేను కనపడ్డా. ఓనో రవెన్నో వందనాలు అన్నాడు. అబ్బా మంచి విశ్వాసం తగిలింది అనుకున్నా. 3 నెలల కిందట ఇంటికి వచ్చి ప్రార్థన చేసినావు, మా భార్యకు జ్వరం వస్తే తగ్గిపోయింది. అప్పుడు అనుకున్న కానుక ఇవ్వాలని. ఎంత? 500 రూపాయల నోట్ అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానుక ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు కనపడ్డావు 3 నెలల తర్వాత. ముందు తీసుకో, చేతులు పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. టికెట్ అనుకుంటూ వచ్చిండు. ఎవరు? కండక్టరు. డబ్బులు తీసి యాడికి పోవాలి వాళ్ళు, దోర్నాలు పోవాలి, నేను ఆయన ముక్కలు పోవాలి. అప్పుడు ఆయన ముక్కలు సేవ చేస్తాను నేను. ఆయన ముక్కలు పోవాలా బర్త్డే కూటానికి, అవునా? డబ్బులు తీసి టికెట్ ఇచ్చి, ఏమండి ఇంకా నేను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నా. హల్లెలూయా. ఇంకెవరు అంటారు నన్ను? అడిగాడు ఎవడున్నాడు? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, విశ్వాసం అంటే ఏమిటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. అంటే జరగని కార్యాన్ని కూడా దేవుడు జరిగించాడని ఒక నమ్మకము కలిగి ఉండటమే విశ్వాసం. జరగని కార్యాన్ని ఏమని జరుగుతుందని నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు, అది ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని జరిగిచ్చే తీర్చేస్తాడు. జరిగిచ్చే దేవుడు చేసేస్తాడు. కారణం ఏమిటంటే, ఏమండి, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను ఏం చేయాలో తెలుసా? ఏమండి, ఏమి ఇచ్చి పంపించాలంటే, విశ్వాసము అనే ఆస్తిని మన పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు బ్రతికినంత కాలము కూడా యేసయ్యని వదిలిపెట్టకుండా విశ్వాసములో నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఏం చేయాలి అంటే, మన పిల్లలకి విశ్వాసాన్ని ఆస్తిగా చేతుల్లో పెట్టాలి. అమ్మా ఇదిగో
నిన్ను నేను ఒక ఇంటికి ఇస్తున్నా, నేను ఇచ్చే 2 లక్షలు ఏం కావు, టెంట్ ఖర్చులకో తపాలాలకో చెప్పండి, లైటింగ్ గోడికి సోహా అయిపోతాయి 2 లక్షలు. కానీ నేను నీకు డబ్బు ఎంత ఇచ్చినా కూడా అది మరుసటి రోజుకే ఖర్చు అయిపోయేది. కానీ నేను నీకు ఇచ్చే ఆస్తి, తల్లిదండ్రులుగా చెప్పవలసినటువంటి ఆస్తి ఏంటంటే, ఇదిగో నీవు బ్రతికిన నాలు, నీ భర్తతో జీవించిన నాలు, నీకు పిల్లలు కలిగిన నాలు, చనిపోయేంత వరకు కూడా విశ్వాసాన్ని నీకు నేను ఆస్తిగా ఇస్తున్నాను. ఒక తల్లిదండ్రులుగా విశ్వాసాన్ని ఆ బిడ్డకి ఇవ్వగలిగితే ఆ బిడ్డ ఎక్కడున్నా కూడా భక్తిలో నుంచి తొలగిపోదండి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అని అంటే, విశ్వాసాన్ని నీవు ఆస్తిగా ఇచ్చావు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు విశ్వాసం ఒక 5,000 అవుతుందా? చెప్పు, నేను అవసరమైతే ఒక 10,000 అయినా ఇచ్చి కొనుక్కుంటా. 15,000 అవుతుందా? 20,000 ఇచ్చాను కొనుక్కుంటా. విశ్వాసం అనేది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. విశ్వాసం అనేది 10,000 ఇస్తేనో, విశ్వాసం అనేది 5,000 ఇస్తేనో, విశ్వాసం అనేది 20,000 ఇస్తేనో ఏమని పొరపాటునే వచ్చేది కాదు. అది విశ్వాసము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, యేసు క్రీస్తు ఏమని అనబడుతున్నటువంటి యేసయ్యలో దాగినటువంటి విశ్వాసం అనేది యేసులో నుంచి వస్తుంది. అది ఎవరు కనిపెడతారు అంటే, దేవుని యందు ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారే ఆ విశ్వాసాన్ని ఆస్తిగా సంపాదించుకుంటారండి. ఆస్తిగా సంపాదించుకుంటారు. వాస్తవానికి అయితే ఆ రోజు ఎంతో భయపడ్డ బస్సులో కూర్చుని, ఎంతో కంగారు పడ్డా, ప్రభా ఏం చేయాలా, టైం అయిపోతుంది, వెనక్కిపోతేనా టైం అయిపోతుంది, ఏం చేయాలా, వాళ్ళేమో నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడైతే 500 రూపాయల నోటు చేతులు పెట్టాడో కళ్ళమ్మటి నీళ్లు పడుకొని పడి పట 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 రాలి ఏడ్చా. ఆయన అడిగాడు, అన్నా ఏంటి ఏడుస్తున్నావేంటి? ప్రార్థన చేసేటప్పుడు నేను గమనించాను, చేతి మీద పడ్డాయి నీ కన్నీళ్ళు. ఏమైంది? ఏదైనా సమస్య, ఏదైనా సమస్యలో ఉన్నావా? ఏదో చెప్పు, నేను తీరుస్తా. లేదు లేదన్నా, సమస్యలో లేను. నా పరిస్థితి ఏ విధంగా, కనీసం జోబులో పర్సు కూడా పెట్టుకోకుండా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. నా దేవుడు ఇలాంటి వారిని లేపి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల్ని విశ్వాసాన్ని పరిచయం చేయించాలండి. విశ్వాసాన్ని పరిచయం చేయగలిగితే వాళ్ళు జీవితాంతం వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుని మీద ఆధారపడి బ్రతుకుతారు. కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడతారు, నష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడతాడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకొని కన్నీళ్లు కార్చుకొని దేవుని దగ్గరికి వస్తాం. కొంతమంది కష్టం వస్తేనే మందిరానికి వస్తారు. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఏం చేస్తారంటే, కష్టం వస్తేనే మందిరానికి వస్తారు, కష్టం రాకపోతే మందిరం గుర్తుండడు, పాస్టర్ కనపడ్డు. మందిరానికి కష్టం వచ్చినప్పుడు వచ్చేదే కాదు, కష్టం వచ్చినప్పుడు రావాలి, అన్నీ ఉన్నప్పుడు రావాలి, సంతోషముగా ఉన్నప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తేనే ఆ థ్రిల్లింగ్ అనేది వేరుగా ఉంటుందండి, ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. ఈ యొక్క తల్లి, లోయి అనబడుతున్నటువంటి తల్లి, యూనికే అనబడుతున్నటువంటి కుమార్తెకు విశ్వాసాన్ని పరిచయం చేస్తుంది. విశ్వాసాన్ని పరిచయం చేస్తుంది. ఈ రోజున దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో విశ్వాసాన్ని పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి. విశ్వాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వాక్యం.
వారు విశ్వాసము ద్వారా ఏం చేశారంట? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము అనబడేది ఏమని? విశ్వాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మొట్టమొదటిగా రాజ్యాలు జయిస్తారంట. రాజ్యాలు, విశ్వాసము ద్వారా మన పితరులు రాజ్యాలు జయించారంట. రాజ్యాలు ఎవరైతే ఏమని దండెట్టి ఏమని రాజుగా పిలువబడుతున్నటువంటి సొలొమోను రాజుకు ఎవరైతే ఎదురు పడుతున్నారో, సొలొమోను రాజు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎదుటి రాజ్యాన్ని జయించగలిగినటువంటి ఏమని బలాన్ని పొందుకోవటానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. రెండవదిగా చదువమ్మా, విశ్వాసము అనున్నది ఏం చేయబడుతుందంటే విశ్వాసం ద్వారా నీతి కార్యాల్ని జరిగిస్తూ ఉంటుందంట. విశ్వాసం ద్వారా మొదటిగా రాజ్యాలు జయించవచ్చు. రెండవదిగా గమనిస్తూ ఉంటే నీతి కార్యాలు జరిగిస్తూ ఉంటుంది విశ్వాసం. మూడవదిగా చదవమ్మా, వాగ్దానములు పొందేటట్లుగా. ప్రతి నెల చెప్తుంటానే బలారాధన రోజు దేవుడు ఈ నెల మనతో మాట్లాడబోతున్నాడు, ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో జరిగించునుగాక అని అన్నప్పుడు మీరు ఏమంటారంటే ఆమేన్ అని అంటారు. అంటారా అనరా? ఆమేన్ అంటే ఏంది? ఆమేన్ అంటే ఏంది? ఇది జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు విశ్వాసకరమైన మాట పలికావు. విశ్వాసకరమైన మాట పలికావు. ఏంటి ఆ విశ్వాసకరమైన మాట అంటే ఆమేన్ అనే మాటకు జరుగునుగాక. అంటే జరగకపోయినా కూడా ఇది నా జీవితంలో జరిగిందని విశ్వాసం ఉంచటమే, దేవుని యందు నమ్మిక ఉంచటం. ఈ రోజున వాగ్దానాలు నమ్మరండి జనాలు. వాగ్దానాలు నమ్మరు, మాటలు చెప్పేవాళ్ళు నమ్ముతారు. మాటలు చెప్పేవాళ్ళు నమ్ముతారు. వాళ్ళు చెప్పే తీయటి మాటలకు దెబ్బకు పడిపోతారు. వాళ్ళు చెప్పే మాటలకు దెబ్బకు, తీయటి మాటలకు దెబ్బకు పడిపోతారు. ఇంకా జనాలు అంతే మెల్ట్ అయిపోతారు. గిరగిర గిర గిరగిర వాళ్ళమ్మటే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఏందో ఐస్కంతం ఆయన దగ్గర ఉన్నట్టు. అరే ఈ మాట సత్యమా అసత్యమా? ఇది నమ్మదగినదా? మనల్ని బాధ పెట్టేదా? ఇది దేవుని యందు వచ్చిన మాట, లేకపోతే లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోనికి ఈడ్చుకుపోయే మాట అన్న ఆలోచన కొంతమందికి ఉండదు. ఆలోచన ఉండదు. ఆలోచన చేయకుండా ఏమండి వారి యొక్క మాటల వైపు ఏం చేస్తారంటే కొంతమంది మనసులు వెళ్ళిపోతుంటాయి. అయస్కాంతమాల తిరుగుతూ ఉంటుంది. గిరగిర గిర గిరగిర గిర గిరగిర. అయస్కాంతం వేరొక రోజున ఫెయిల్ అయిపోతుంది. అయస్కాంతం అనేది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు. దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసామనుకో ఎన్ని మొక్కలు అవుతుంది? 16 మొక్కలు అయిపోతుంది. మన జీవితాంతం మన వెంట ఉండేది ఏంటంటే ఏమండి దేవుడు చేసిన వాగ్దానాలు ఏమండి అవే మన వెంట స్థిర ఆస్తిగా నిలిచిపోతూ ఉంటాయి. విశ్వాసము ద్వారా మనమట వాగ్దానాలను పొందుకున్నాము. 4వ చదువమ్మా, సింహముల నోర్లను మూపిస్తుందంట విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు తీసుకుపోయి సింహం బోన్లో వేసారే. ఇలా ఎటు చూడాలి నాకెళ్ళి, ఎందుకు వచ్చినారు బాబు అన్నట్టుగా కూర్చున్నారు ఈడ. వాక్యం జాగ్రత్తగా వినాలా, మనసులో పెట్టుకోవాలా. ఏదో మందిరానికి వచ్చినాం పోతున్నాం అన్నట్లుగా ఏమైనా ప్రజెంట్ వేయించుకోవడానికి వస్తే ఏ ఆశీర్వాదం మీకు రానే రాదు. సేవకునికి చెప్తున్నాను నేను రూఢిగా. పాస్టర్ గారు వచ్చి రాకపోతే నన్ను అడుగుతాడేమో
ఆబ్సెంట్ చేస్తాడేమో అన్నట్లుగా నువ్వు ప్రార్థనకు వస్తే దీవెనే రాదు. నీవు మందిరానికి వచ్చిన నీవు మనసు కేంద్రీకరణ ఉంచాల వాక్యం మీద. ఏం చెప్తున్నాడు ఆయన? నిజంగా అది వాక్యమేనా? గమనించాలి విశ్వాసులు. ఏ సేవకుడు వచ్చి చెప్తున్నా కూడా అది వాక్యానుసారంగా ఉందా, లోకానుసారంగా ఉంది అని జ్ఞానంతో ఆలోచన చేయాల. అన్నిటిని గుడ్డిగా నమ్ముకుంటూ పోకూడదు ఈ యొక్క పాడు లోకములో. ఆలోచన చేయాలి. అవసరమైతే ఆ చెప్పే పాయింట్ రాంగ్ అయితే ఏమండి ప్రార్థన అయిపోయిన తర్వాత అడగాలి. సేవకుడిగా చెప్పే విధానం నాకుంది, విశ్వాసులుగా మీరు కూడా దాన్ని క్లియర్ చేసుకుండే ఆలోచన కూడా ఉండాలా. ఏదో ప్రార్థనకు వస్తున్నాం పోతున్నాం, ఏమండి ఆశీర్వాదం ఎత్తుండే ఆశీర్వాదం తీసుకొని పోతున్నాం అన్నట్టు ఉండకూడదు. అజ్ఞానపు స్థితిలో ఉండకూడదు దేవుని బిడ్డలు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమండి విశ్వాసము ద్వారాట ఏమండి అక్కడ గమనిస్తూ ఉంటే సింహము నోర్లను మూసిరి. దానియేలుని తీసుకొని వెళ్ళి సింహాల బొనలు పడేసారు. సింహాల బొనలు పడేస్తే సింహాలకి బిర్యానీ ఇంకా ఊరుకుంటుందా? ఊరుకోదు. అంతటి సింహపు బోనులో ఉన్నటువంటి దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటేనంట దేవుడు ఆజ్ఞాపించాడంట, ఏయ్ సింహమా. దానియేలు ఎవరో తెలుసా? ఎవరయ్యా నాకు తెలియదు, చెప్పేసయ్యా. దానియేలు ఎవరు? విశ్వాస వీరుడు. కొట్టే చప్పర్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు విశ్వాస వీరుడు. నా యందు విశ్వాసం ఉంచి నాకు మొరపెడుతున్నాడు కాబట్టి దానియేలు జోలికి వెళ్ళవాక. దానియేలు మాట సింహము విన్నదో వినలేదో కానీ దేవుని మాట సింహం వినదంట. హల్లెలూయా. దేవుని మాట వినది. ఏయ్ కబద్దార్, జాగ్రత్త, నోరు కట్టేసుకో, నోరు తెరవబాకు. నా సేవకుడు దానియేలు నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దానియేలు జోలు పోయావా నీకు మక్కెలు ఇరుగుతాయి అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటాం అప్పుడప్పుడు మాట వినకపోతే, రే మాట వినకపోతే నీకు మక్కెలు ఇరుగుతాయి రో. అట్లా వార్నింగ్ ఇచ్చాడంట. దేనికి? సింహానికి. దానియేలు దగ్గరికి పోయింది, మూతి చూసింది, వాసన చూసింది, దానియేలును టచ్ కూడా చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? విశ్వాసము అనబడే పట్టికలో దానియేలు పేరు కూడా లిఖించబడింది. అలాంటి విశ్వాసము ప్రతి ఆత్మీయ జీవితములో ఎదిగే తల్లిదండ్రులు పిల్లలకు అందించాలి. ఒక ఆస్తిగా, ఒక గిఫ్ట్గా పిల్లలకు అందించాలి. అది ఐదవదిగా గమనిస్తూ ఉంటే వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని బలమును చల్లార్చిరి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఏం చేశారో తెలుసా? రాజుగారు అన్నాడు, ఇదిగా నేను ఒక బొమ్మ పెట్టా, దానికి దండం పెట్టు, నిన్ను వదిలేస్తా, దండం పెట్టు. వాళ్ళు అన్నారు నేను నమ్ముకున్న దేవుడికి తప్ప నీకు కూడా దండం పెట్టను, ఏం చేస్తావో చేసుకోపో అని ఎదురు తిరిగారు రాజుగారికి. రాజుగారికి ఎదురు తిరిగితే ఏమైంది? ఆయన ఇష్టం. చంపేయాలన్నా చంపేస్తాడు, ఉరి వేపియాలని ఉరి వేపిస్తాడు, ఏం చేయాలో అది చేపిస్తాడు. ఎదురు తిరిగారు ముగ్గురు, షడ్రక్ మెషక్ అబేద్నెగో. రెఫరెన్స్లు చూపించాలంటే టైం సరిపోదు, అందుకే చెప్పుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. తర్వాత అవసరమైతే యూట్యూబ్లో పెట్టుకొని నిదానంగా వినండి, నిదానంగా వినండి. తీసుకుపోయి అగ్నిలో పడేశారు. అగ్ని మండుచుంది. రే అగ్ని ఏడింతలు చేయి. ఎందుకులే సరిపోదిగా వాళ్ళే అంతా పీస్ అయిపోతారు, మసి అయిపోతారు అంటే, లేదులే వీళ్ళకి గర్వం ఉంది కానీ నాకు కనీసం ఎముకలు కూడా కనపడకూడదు, బూడిద కూడా కనపడకూడదు. ఏడింతలు చేయి అగ్ని. ఏడింతలు చేశారు, డబల్ చేశారు, తీసిపోయి దాంట్లో పడేశారట. దాంట్లో పడేసిన కూడా ఆ అగ్ని అనేది
వారి వస్త్రాన్ని కూడా తాకలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రాన్ని కూడా తాకలేదు. తిరుగుతూ ఉన్నారు పాటలు పాడుకుంటా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి యుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. అందరూ పాడాలి, స్వరం ఎత్తండి. వాడును, అధిక శక్తి సంపన్నుడు. ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే. హల్లెలూయా. ఇది పాట పాడుకుంటూ తిరుగుతున్నారంట. ఎక్కడ? అగ్నిగుండంలో. రాజుగారు కాసేపు ఉండి ఒక గంట తర్వాత ఒరే వాళ్ళ ముగ్గురిని వేసాం కదా, ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి ఆ అగ్ని దగ్గరికి వచ్చి పైనుంచి చూస్తున్నారంట. చూస్తూ ఉంటే వేసింది ముగ్గురేనంట. వేసింది ముగ్గురినే. రాజు కంటికంట నాలుగో వాడు కూడా కనపడంట. గొడ్డు చప్పట్లు గట్టిగా ప్రైజ్ అలా పిలిచాడు బట్టలు. రే ఎంతమందిని వేశారు? ముగ్గురే కదండి, మరి నాలుగో వ్యక్తి ఎవరు? వాళ్ళు అన్నారంట, నీవెవరినైతే అవమానించావో ఆ యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ తిరుగుతున్నాడు. గొడ్డు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వారి చుట్టూ తిరుగుతున్నాడు. బెత్తరబొట్టింది రాజుకి, తత్తరబొట్టింది, చెమటలు పట్టాయి. కూర్చున్న వాళ్ళని పిలిపివాడిని చూస్తే ముగ్గురు బయటకు వచ్చారు. దగ్గరికి పోయి సొక్క వాసన చూస్తున్నాడు. సొక్క పట్టుకొని ఇదిలెత్తున్నాడు, బూడిద పడుతుందేమని. పొరపాటుని ప్రాణ హాని కూడా జరిగించలేదు. రాజు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇతను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నిజమైన దేవుడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాస వీరుల అనే పట్టికలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు కూడా చేర్చబడటానికి గల కారణం ఏంటో తెలుసా? తన తల్లిదండ్రులు వారికి ఆస్తిగా విశ్వాసాన్ని చేతులు పెట్టారు. విశ్వాసంతో బ్రతుకు, మేముంటే ఉంటాం, చచ్చిపోతే చచ్చిపోతాం. నువ్వైనా దేవుళ్ళ బ్రతకరా, దేవుళ్ళ నమ్మకంగా ఉండు. బూటక మాటలు చెప్పుకుంటూ, కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటూ, అబద్ధాలు ఆడుతూ, జనాలను మోసం చేస్తూ బ్రతకబాకు. ఇటువంటి బ్రతుకు మనుషులకు ప్రశాంతతనివ్వలేదు. ఇటువంటి బ్రతుకు మనుషుల హృదయాలను సంతోషపెట్టలేదు. ఇదిగో నేనిచ్చే ఆస్తి విశ్వాసం. విశ్వాస జీవితంలో ఎంత కాలము బ్రతుకుతావో విశ్వాసంగా నువ్వు బ్రతుకు అని దానియేలు తల్లిదండ్రులు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తల్లిదండ్రులు విశ్వాసాన్ని చేతులు పెట్టి పంపించారని రాజులతో సహా మార్చగలిగిన విశ్వాసం దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? మన పిల్లలకి విశ్వాసాన్ని పరిచయం చేయాలి. దేవుడి మీద ఆధారపడే విధానాన్ని పరిచయం చేయాలి.
దేవుడి మీద ఆధారపడే విధానాన్ని పరిచయం చేయాలి. అక్కడ ఇంకొక మాటను గమనిస్తూ ఉంటే ఖడ్గదారులను తప్పించుకొనిరి. మరొక మాటను గమనిస్తూ ఉంటే విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి, చదవమా, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. మనోళ్ళు బలహీనులు అయిపోయారు పాపం. ఎంతసేపు కూర్చోవాలా? 9 అవుతుంది. పొద్దుగోకులు పని పోయి వచ్చినా వాళ్ళంతా పులకరిస్తుంది, జ్వరం కూడా వచ్చే తట్టుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్ను గురుకొస్తుంది, పాటికి అన్నం తిని ఒక ముద్ద తిని పండుకుండి అన్ని అనవసరంగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. రేపు ఆదివారం పోదామనుకున్నా, ఆదివారం పోదామనుకున్నా కానీ ఈరోజు ఎందుకో వచ్చి కూర్చున్న టైం ఏమో 9:09 అవుతుంది. ఇట్లాంటి మాటలు మీకు దొరుకుతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి మాటలు దొరకవు. దొరికినప్పుడే తీసుకొని హృదయంలో పదిలపరుచుకోవాలి. దొరికినప్పుడే ఆ వాక్యాన్ని మనము స్పందించాలి. దొరికినప్పుడే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఏమండి పదిలపరుచుకోవాలి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే వారు విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. తెనాల్లో సేవ చేసేటప్పుడు 2017-16 ఆ సమయం ఒక తల్లి కూతురు వెంట పెట్టుకొని వచ్చేది. దాదాపు నేనున్న సమయాల్లో 10-11 సంవత్సరాలు 10-11 సంవత్సరాలు. వాక్యం 10-11 సంవత్సరాలు. ఆ పాపకి కంటి దగ్గర చిన్నప్పుడు ఏదో ఇంత పురిపులాగా లేచిందంట. పుట్టుకతోనే కంటి దగ్గర ఇంత పురుపు. 10 సంవత్సరాల వయసు కదండి. దాన్ని సంవత్సరం గడిచుకొని అది ఒక రేగ్గాయలాగా తయారైంది. రేగ్గాయ చూశాను గాడి చెప్తున్నా. రేగ్గాయ లోపుగా గంగిరేగ్గాయ చూడలేదా? ఏమో మాకేం నిలిచాయి అన్నట్టుగా చూస్తుంది. దోనాల బచ్చాల మత్తుకు దొరకవు. ఒక పావు కేజీ అంటే కవర్ నిండి వేసి పడితే రేగ్గాయమో లావుగా తయారైంది. ఒకరోజు నేను ఉండి అడిగా, ఏందమ్మా పాప చూస్తే చాలా చక్కగా ఉంది, మొక్కు అన్నీ చాలా చక్కగా ఉంది, ఏంటిది అని అంటే ఆమె చెప్పింది, బాధపడతాయా, మేనరికం చేసుకున్నాను, మేనరికం చేసుకుంటే ఏదో ఒక వంక అనేది వస్తుందంట కదా పెద్దోళ్ళు అనేవాళ్ళు. ఈ పాప ఆయన నాకు మామయ్య మేనమామ చేసుకున్నామప్పుడు మేము మా ఇంటి వాళ్ళు మాట్లాడి చేశారు. చిన్నప్పుడు పులిపిరిలాగా ప్రారంభమై ఇప్పటికి ఇంత లావైపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే దాన్ని ఆపరేషన్ చేయాలంటే బిడ్డ చనిపోతుందంట. ఎందుకంటే కన్ను మీద ఉంది, కన్ను మీద బొమ్మత మీద ఉంది. కన్ను తీసేస్తే అవిటి మనిషి అయిపోతుంది, కనపడదు, యవనస్తుల. సర్లే ఉంటే ఉన్నదిలే, పోనీలే అని అంటా ఉండేది. నేను చెప్పా, నిజంగా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తివైతే, దేవుడి మీద నీవు ఆధారపడే వ్యక్తివైతే ప్రార్థన చేసుకో. నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని చెప్పాను. ఆమె అప్పటి వరకు ఏదో నామకార్థంగా ఆదివారం వస్తే మందిరానికి పోవాలా, 10 రూపాయలు మార్చి చిల్లరేయాలా, ఏమండి పోవాలి కాబట్టి పోతున్నాం అన్నట్లుగా వస్తున్నాం. పాస్టర్ గారు మీరేదో విశ్వాసమైన మాట చెప్తున్నారు, ఏంటో చెప్పండి అని చెవియొగ్గింది. చెప్పా, నిజంగా నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచే విశ్వాసమైతే నీ బిడ్డ కోసం ప్రార్థించు అని చెప్పేసి నేను చెప్పాను. ఓ నూనె డబ్బా తెచ్చుకో,
ప్రార్థన చేసిస్తా, ప్రతిరోజు దాని మీద రాస్తుంటా. ఆమన్నది, ఓ పాస్టర్ గారు మందులు వాడి వాడి అయిపోయిందయ్యా, ఇంకా నా వల్ల కాదని. నేను చెప్పిన మాట కాస్త వినమ్మా. ఏదో దేవుడు నాకు చెప్పమంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, నా మాటను సరే అని చెప్పేసి విన్నది అంత డబ్బా ఏమంటే చిన్నది 10 రూపాయలు తెచ్చుకుని ఉదయం పూట సాయంత్రం పూట పడుకునేటప్పుడు రాస్తూ ఉండేదట. నెల రాసింది. పాస్టర్ గారు తగ్గలేదా, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. 2 నెలలు రాసింది. అయ్యా ప్రార్థన చేయమ్మా. 3వ నెలలో పడి 15వ రోజునట నైట్ పూట ప్రార్థన చేసి ఆమె నూనె రాసి పడుకొని నిద్రపోయిందంట. ఈ పాప ఏమండి పడుకొని నిద్రపోతూ కంట్లో ఏదో నలుసు పడదన్నట్లుగా కళ్ళు నలుపుకుంటా ఉంటే గబక్కిన ఊడి కింద పడదంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ అలార్డ్, ప్రైజ్ అలార్డ్. కొప్పు నూనె రాసి 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 నానిపోయి కళ్ళమ్మటి ఏమంటే చెత్త ఏదో పడ్డదని చెప్పేసి కళ్ళు నలుపుకుంటా గట్టిగా టనేసరికి ఊడి కింద పడిపోయిందంట. మాంతంగా లేచి విత్తరపోయి చూసి రక్తమంతా గారిపోతాం. మా రక్తం గారిపోతుంది, రా 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 అని చెప్పేసి లేచి చూస్తే ఆ పులిపిరి గంగిరేగేలాగా ఉన్న పులిపిరి అంట ఊడి కింద పడిపోయింది. ఇమ్మీడియట్లుగా ఫోన్ చేసింది, పాస్టర్ గారు ఏడున్నారు? ఏడుంటే మాటయానా గొరకబెట్టి అంటుంటా నైట్ పూట. నేను నమ్మలే. రా పాస్టర్ గారు ప్రార్థన చేసిపోతున్నా. ఆ టయాన ఏమండి, ఆ టయాన ఇదే చలికాలమే, చలి కొట్టేసుకొని గడగడ వణుక్కుంటూ పోయి చూస్తే నిజంగా మెరాకిల్ అండి. కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది. వాళ్ళ ఆయన మందిరం అంటేనే పొరపాటునే నమ్మేవాడు కాదు. ఎప్పుడైతే తన కుమార్తెకి జాబ్ చేస్తాడు, ఆయన టీచర్ జాబ్, 1,00,000 రూపాయలు వస్తాయి నెలకి. ఎప్పుడైతే ఆ బిడ్డకు ఆ గొప్ప కార్యం జరిగిందో మరుసటి వారం నుంచి ఆయన కూడా మందిరానికి వచ్చాడండి. ప్రైజ్ లార్డ్. కారణం ఏంటో తెలుసా? దేవుని విశ్వాసం అనేది మన బిడ్డలకు పరిచయం చేస్తే జీవితాంతం ఆ విశ్వాసము నీవు ఆస్తిగా వారికి ఇచ్చినట్లే. డబ్బులు ఇస్తే డబ్బులు అయిపోతాయి, 10,000 ఇస్తే 2 రోజులు అయిపోవచ్చు, వారంలో అయిపోవచ్చు. అదే ఆస్తి అనబడుతున్నటువంటి విశ్వాసాన్ని నీ బిడ్డలకు ఇస్తే జీవితాంతం బ్రతికినంత కాలం. కష్టం వచ్చిందని అమ్మా అని ఫోన్ చేయదు, నష్టం వచ్చిందని అమ్మా అని ఫోన్ చేయదు. కారణం ఏంటో తెలుసా? నీవు ఒక ఆస్తిని ఇచ్చావు నీ బిడ్డకి. ఏమిటి ఆస్తి? విశ్వాసం అనే ఆస్తిని నీవు చేతులు పెట్టావు. ఆ విశ్వాసముతో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనట రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థగా పరచగలిగినటువంటి ప్రార్థన అనే విశ్వాసాన్ని మన బిడ్డలకు అందించి పంపించాలి. జీవితాంతం నిన్ను అనుకుంటారండి అంతే. ఇంకా మా అమ్మ నన్ను ప్రార్థనలో విశ్వాసంలో పెంచింది, మా నాన్న విశ్వాసంలో పెంచారు, మా తల్లిదండ్రులు చాలా భద్రత కలిగిన కుటుంబం. నీ పిల్లలు నీ గురించి తోడుకునేటట్లుగా ఆ దిశకి మనము తల్లిదండ్రులుగా మనం లేవాలి. నామకార్థ భక్తిలో ఉండకూడదు. ప్రతి విధానంలో పరిపూర్ణత, స్టెప్ బై స్టెప్. ఇదివరకు ఎలాగున్నారో నాకు అనవసరం. నేను వచ్చిన కాడ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుదలలోనికి వెళ్ళాలి. నామకార్థ స్థితిని బాధపెట్టి ఏమండి ఈ సాగు కూడా వచ్చిన తర్వాత మా ఆత్మీయ జీవితం బాగుపడిందని చెప్పుకోవాలి. ఈ సాగు కూడా వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నెమ్మది పొందుతున్నామని చెప్పుకోవాలి. ఈ సాగు కూడా వచ్చిన తర్వాత మా కుటుంబాలలో దేవుడు మేలు చేశాడని చెప్పుకోవాలి. ఈ సాగు కూడా వచ్చిన తర్వాత ఈ ప్రాంతమే మార్చబడిందని అనేక మందికి చెప్పుకోగలిగినటువంటి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో. అలాంటి స్థితిగతుల మధ్యలోనికి మనం ముందుకెళ్ళాలా? భక్తిలో ముందుకెళ్తుంటే లాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకూడదు. ప్రార్థనలో ముందుకెళ్తుంటే ఏమండి లాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకూడదు.
పరిచర్య చేసే వాళ్ళని చేస్తూ ఉంటే ఏమండి లాగే వాళ్ళు ఉంటారు, పట్టించుకోకూడదు. ఆత్మీయతలో ముందుకు వెళుతుంటే ఏమంటే లాగే వాళ్ళు ఉంటారు, వారిని పట్టించుకోకూడదు. నీ గురి ఎలాగో ఉండాలో తెలుసా? యేసు వైపు అనబడుతున్నటువంటి విశ్వాసం మీద కేంద్రీకరించగలిగితే ఆ విశ్వాసమే ఒకానొక రోజున పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తిని, ఆ విశ్వాసాన్ని నీవు పొందుకొందువుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్వాసం మన బిడ్డలకి అందించవలసిన విశ్వాసం ఆస్తి విశ్వాసాన్ని పంచిపెట్టాలి. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మీ విషయంలో ఇంతగా ప్రయాసపడి కన్నీళ్లు కార్చుకొని వాక్యదానాన్ని చూసుకుంటూ అర్ధరాత్రులలో లేచి దేవుడు మాకిచ్చిన తలాంతును అర్ధరాత్రులు లేచి కూర్చొని రాసుకొని ఇవన్నీ మరలా మర్చిపోతానేనని ఏమండి డైరీలో రాసుకొని నా బిడ్డలకి వాక్యాన్ని ప్రకటించాలి. మా బిడ్డలకి ఏ విధము చేతనైనా వాక్యాన్ని వివరించి తెలియపరచాలి. ఏ విధము చేతనైనా వారు నామకార్థ స్థితిలో నుంచి ఉండక ఇంకా అనేక రకాలుగా ఆశీర్వాదపు మార్గంలోనికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో అర్ధరాత్రులలో కొన్ని సమయాల్లో 1:30కి 1 గంటకు పాస్టర్ అంటుంటుంది, ఎందుకయ్యా 1 గంటకు లేచి లైట్ వేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉంటాం, పండుకోవచ్చుగా. పండుకుంటే ఎట్లా మీరు ఊరుకుంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి వాక్యాలు మీకు అందుతాయా? ఒక్కొక్కసారి 1 గంటకు లేచి కూర్చొని రాసుకుంటా ఉంటే 4 అవుతుంది. నమ్ముతారో నమ్మరో, నా పిల్లలే సాక్షి. 4 ఎందుకు ప్రయాస అంటే ఏ విధము చేతనైనా సంఘానికి ఒక రూపాంతరపు ఆ చరిత్రను తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎందుకు ఇంత భారభరితంగా ఏమండి ప్రయాసపడి చెప్పగలుగుతున్నామంటే, నేను పరలోకానికి వెళ్ళేదే కాకుండా నాతో పాటు మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళాలన్నటువంటి విశ్వాసముతో ప్రయాసపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళేదే కాకుండా, నేను ఒక్కడిని వెళ్ళేది కాకుండా నా తరపున ఏమండి కొంతమందినైనా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి నమ్మకముతో, ఏదో మీరు ఇస్తారని నేనేదో తీసుకుంటానని ఆలోచనతోటి ఏమండి ఆశతో రావట్లే. బ్రతికిన నాలు దేవుని దగ్గర ఒక నమ్మకమైన సేవకుడని, బ్రతికిన నాలు ఒక నమ్మకమైనటువంటి దైవజనుడని, బ్రతికిన నాలు తను కష్టపడుతూ దేవుని సంఘాన్ని నడిపిస్తున్నాడని ప్రజలందరూ గుర్తెరిగేటట్లుగా తెలుసుకున్నట్టు కొరకై ప్రయాసపడుతున్నాను. మనిషి విలువ బ్రతికిన నాలు తెలియదు మనిషి విలువ, అవునా కాదా? మనిషి విలువ బ్రతికిన నాలు తెలియదు, చనిపోతే అప్పుడు అనుకుంటారు. అదే మా ప్రయాస, అదే మా యొక్క విధానం. దైవజనులు యేసన్న గారు కూడా టయానికి తినక అనారోగ్యాలు తెచ్చుకొని దేశ విదేశాలు, ప్రతి పల్లెటూరు, ప్రతి గ్రామాలు, టౌన్లు, తాలూకాలు తిరిగి సేవ చేశాడు. తుది శాస్త్రం ముగించాడు. ఈ రోజున ఆయన చనిపోతూ లక్షల మందిని సంపాదించి దేవునికి సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. లక్షల మంది. ఏ చర్చిలోనైనా ఓసన్న పాట పాడకుండా చర్చి ఉందేమో నాకు చూపియండి. ఏ చర్చిలోకి పోయినా కూడా ఓసన్న పాట వినపడుతూనే ఉంటుంది గొట్టాలలో. యేసు రక్తము 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 నేనెందుకని నీ సొత్తుగా నజరేయుడా. ఎన్ని పాటలండి. కారణం ఏంటో తెలుసా? చనిపోయేలోపు ఏదో ఒక కొంతమందినైనా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి విశ్వాసంతో ఈరోజు నా సేవ చేస్తూ ఉన్నా. డబ్బుకు ఆశపడి కాదు, ఇంకో దానికి ఆశపడి కాదు. దేవుని సన్నిధిలో ప్రయాసపడితే మాకు ఒక విశ్వాసం, కష్టపడటం
మా వంతు, ఇవ్వటం యేసయ్య వంతు. కష్టపడటం మా వంతు. కష్టపడేటప్పుడు పొలంలో కష్టపడేటప్పుడు యజమానుడు చూస్తాడు ఎవరు ఎంత పని చేస్తున్నారా అని. యజమానుడు చూసి ఇతను చేసే పనికి, అతను ఇచ్చే కూలికి డబల్ పని చేసాడు అనుకో, పోయేటప్పుడు వాళ్ళకు తెలియకుండా 500 కూలికి బదులు 1000 రూపాయలు చేతులు పెట్టి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? అమ్మా, డబల్ పని చేసావురా, ఇవి ఉంచుకోలే, ఈ 1000 రూపాయలు ఉంచుకో, వాళ్ళకి చెప్పవాగో. అలాగనే కూడా పరలోకంలో దేవుడు మాకు ఒక డబల్ ఆశీర్వాదం ఇస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఈ భూమి మీద ప్రయాసపడుతున్నాం సేవలు. మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వగలిగిన ఆస్తి ఏమిటయ్యా అని అంటే విశ్వాసాన్ని చేతులు పెట్టండి. విశ్వాసాన్ని చేతులు పెట్టి పంపించండి ఒక ఇంటికి. జీవితకాలం అంతా నిన్ను అనుకుంటారు నా తల్లి భక్తిపరురాలు, నా తండ్రి భక్తిపరుడు, వాళ్ళు భక్తిలో నడిచి మమ్మల్ని భక్తిలో నడిపించారని జీవితాంతం నిన్ను అనుకుంటారు. అలాంటి ఆస్తిని నీవు మీ పిల్లలకు చేతులు పెట్టి పంపించుదువుగాక. హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.